హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో 1 ఏప్రిల్ 2026లో వచ్చే కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చదివేసి దాంట్లో ఉన్న కీవర్డ్ ఏంటి, దాన్ని ఎలా మన సిలబస్ కనెక్ట్ చేసుకోవాలి, అండ్ దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, అండ్ ఎలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి 2026 అండ్ 2027లో, అవన్నీ క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను అనమాట. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ క్వశ్చన్ కెన్ బి, ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం టైటిల్ చూసుకున్నట్లయితే ట్రంప్ బ్లాస్ట్ allies tells them get your own oil. సో మళ్ళీ ట్రంప్ వార్తల్లో ఉన్నాడు అనమాట. అండ్ ఈ టాపిక్ మీద ఆల్రెడీ 2024లో అయితే 2025లో క్వశ్చన్ వచ్చింది. సో ఏం వచ్చింది, ఎలా వచ్చిందో ఎవ్రీథింగ్ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అంటే కొంత బేసిక్స్ అయితే తెలియాలి. సో బేసిక్స్ ఏంటంటే మనకు తెలుసు వెస్ట్ ఏషియాలో మనకి క్రైసిస్ అయితే ఉంది అని చెప్పి. ఆ వెస్ట్ ఏషియా క్రైసిస్ చూసుకున్నట్లయితే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఒక సైడ్ ఉండేసి వాళ్ళు ఇరాన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? February 28 నుంచి స్టార్ట్ అయింది కదా. ఓకే, ఇది కొంత బ్యాక్గ్రౌండ్. సో ఇరాన్కి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్తో బౌండరీ ఉంది, అంటే వాటర్ బౌండరీ ఉంది అని తెలుస్తుంది. సో ఈ వాటర్ బౌండరీ చూసుకున్నట్లయితే ఆర్ మెరిటైమ్ బౌండరీ చూసుకున్నట్లయితే ఎంతవరకు కంట్రీస్ జ్యూరిస్ట్రిక్షన్ ఉంది అని చెప్పే ఇంటర్నేషనల్ లా ఏంటి? అన్క్లాస్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ అన్నమాట. దీని గురించి ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందైతే తెలుసుకున్నాం, ఒక్కసారి రివైజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అండ్ అన్క్లాస్ మీద 2023లో అయితే ప్రిలిమ్స్ క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇది కోస్టల్ ఏరియా అనుకోండి, ఇది కోస్ట్. నార్మల్గా హై టైడ్స్, లో టైడ్స్, ఇది మనం దాన్ని తీసుకొని ఒక బేస్ లైన్ అయితే తీసుకుంటాము. హై టైడ్స్ వచ్చినప్పుడు మనకి వాటర్ ఎంతవరకు కోస్ట్ వరకు వెళ్తుంది, అండ్ లో టైడ్స్ వచ్చినప్పుడు ఎంతవరకు లీస్ట్ వెళ్తుందో దాన్ని బట్టి మనం ఒక బేస్ లైన్ అయితే తీసుకుంటాం అనమాట. ఆ బేస్ లైన్ లో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ ని ఇంటర్నల్ వాటర్ అని అంటారనమాట. ఇంటర్నల్ వాటర్ అంటే ఏంటి? ఈ వాటర్ బేస్ లైన్ లోపల వైపు ఉంటుంది. ఇదే బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్, ఈ నాటికల్ మైల్స్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ అండి. సో మనం లెంత్ వాటర్లో యూజ్ చేసే మెజర్ ఏంటి అని అడిగారు అనమాట. నేవిగేషన్లో యూజ్ చేసే మెజర్మెంట్ ఏంటి, అది నాటికల్ మైల్. ఇది 1980s to 90s మధ్యలో వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఈ బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్న వాటర్ని టెరిటోరియల్ వాటర్స్ అని అంటాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 12 నాటికల్ మైల్స్ వరకు కంటిన్యూస్ జోన్ అని అంటాం. అండ్ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటాం. అండ్ దీని తర్వాత ఉన్న వాటర్స్ అన్ని హై సీస్ అని అంటాము, ఆర్ఎల్స్ దీన్ని ఇంటర్నేషనల్ వాటర్ ఆర్ గ్లోబల్ కామన్స్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, ఈ అన్క్లాస్ ప్రకారం మనకు క్లియర్గా ఏది ఇంటర్నల్ వాటర్, ఏది టెరిటోరియల్ వాటర్, ఏది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఎంతవరకు ఆ కంట్రీ యొక్క జ్యూరిస్ట్రిక్షన్ ఉంటుందో మనకు క్లియర్గా తెలుస్తుంది. అంతేకాదు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కంట్రీ వార్లో ఉంది, వార్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అన్క్లాస్ ప్రకారం ఈ యొక్క కంట్రీకి కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇరానీ అనుకోండి, ఇరాన్ ఈజ్ ఇన్ వార్ విత్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కదా. అండ్ ఇరాన్ ఈజ్ షేరింగ్ బౌండరీ విత్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, కాబట్టి కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇరాన్కి ఉంటాయన్నమాట. అది ఏంటి అంటే మనకి కంట్రీస్లో ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి, ఎనిమీ కంట్రీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ కంట్రీ వార్లో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ కంట్రీస్ యొక్క షిప్స్ మూమెంట్కి పర్మిషన్ ఇవ్వచ్చు అని అన్క్లాస్ చెప్తుంది ఫస్ట్. అండ్ ఆ షిప్స్ని ఎలో చేసే కంటే ముందు తరోగా చెక్స్, స్క్రూటినీస్ కూడా చెయ్యొచ్చు
అని చెప్పి ఫస్ట్ పాయింట్లో అన్క్లాజ్ చెప్పింది. అండ్ సెకండ్ వచ్చేసి ఎనిమీ కంట్రీ షిప్స్ అయితే వాటిని స్టాప్ చేయొచ్చు, మూవ్మెంట్ అవ్వకుండా దాన్ని స్టాప్ చేయొచ్చు, అంతేకాదు వాటి మీద అటాక్స్ కూడా చెయ్యొచ్చు అని చెప్పి అన్క్లాజ్ చెప్పింది అనమాట. ఓకే, ఇది కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక రూల్ ఉంటుంది, ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ ఏమవుతాడు, మనకు కూడా ఫ్రెండే అవుతాడు. ఫ్రెండ్ యొక్క ఎనిమీ ఏమవుతాడు, మనకి కూడా ఎనిమీనే అవుతాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనిమీ యొక్క ఎనిమీ ఏమవుతాడు, మనకి ఫ్రెండ్ అవుతాడు. ఓకే, ఇప్పుడు ఇరాన్లో అప్లై చేయండి. ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ కదా. సో ఇరాన్కి ఎనిమీ ఏంటి, యుఎస్ ఏ గ్రూప్ని లీడ్ చేస్తుంది, నేటోని లీడ్ చేస్తుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక ఇంపార్టెంట్ సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు నేటోలో 32 కంట్రీస్ మెంబర్స్ ఉన్నారు. ఇన్ కేస్ అందులో ఏదైనా ఒక కంట్రీ మీద అటాక్ జరిగింది అనుకోండి, ఈ 32 కంట్రీస్ ఏ కంట్రీ మీద అటాక్ జరిగిందో వాటికి సపోర్ట్ చేసుకుంటూ మిగతా ఏ కంట్రీ అయితే దాడి చేసిందో దాని మీద అటాక్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ as కలెక్టివ్ డిఫెన్స్ మెకానిజం అనమాట. నేటో వర్క్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే కలెక్టివ్ డిఫెన్స్ మెకానిజం. ఈ కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఏం లేదు, నేటోలో ఉన్న 32 మెంబర్స్లో ఏ మెంబర్ మీదైనా ఏదైనా కంట్రీ దాడి చేస్తుందంటే ఆ దాడి మొత్తం నేటో మీద దాడి చేస్తున్నారని చెప్పి భావించి అన్ని కంట్రీస్ వాటి మీద అటాక్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇరాన్ వర్సెస్ యుఎస్ ఇష్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ యుఎస్ ఇరాన్ మీద దాడి చేసింది, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. దాని తర్వాత ఇరాన్ ఊరికే ఉంటుందా, యుఎస్ మీద అటాక్స్ అంటే యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ వెస్ట్ ఏషియాలో ఏ ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తుంది. అంటే ఇది నేటోలో కంట్రీ అండ్ నేటోని లీడ్ చేసేది యుఎస్ఏ కదా. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ నేటోలో ఉన్న కంట్రీస్ ఇలా ఇరాన్ పైన వార్కి వెళ్తే ఇవి సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు యుఎస్ ఏముంటుందంటే మీరు ఆయిల్ మీరు తెచ్చుకోండి, నాకు సంబంధం లేదు, బికాస్ యూ డిడెంట్ సపోర్ట్ యుఎస్ ఇన్ ఇరాన్ ఇష్యూ అని చెప్పి యుఎస్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ నేటోలో ఉన్న కంట్రీస్ మ్యాక్సిమం మనకి యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. ఈ యూరోపియన్ కంట్రీస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాయి ఆయిల్ అయినా గ్యాస్ అయినా అంటే ఫస్ట్ రష్యా, బికాస్ దగ్గర ఉంటుంది కదా, రష్యా నుంచి తెచ్చుకుంటాయి. సెకండ్ వచ్చేసి వెస్ట్ ఏషియా నుంచి కూడా అవి తెచ్చుకుంటాయి అన్నమాట. సో పోండి రష్యా దగ్గరికి వెళ్దామా అని అనుకుంటే రష్యా దగ్గర తెచ్చుకోకుండా రష్యన్ శాంక్షన్ యాక్ట్ని ఇంపోజ్ చేశాడు కదా ట్రంప్. ఈ రష్యన్ శాంక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఏ కంట్రీ అయినా సరే రష్యా దగ్గరకు వెళ్ళి ఆయిల్ ఇంపోర్ట్ కానీ గ్యాస్ ఇంపోర్ట్ కానీ చేసుకున్నట్లయితే మేము అప్ టు 500% టారిఫ్స్ వేస్తాము అని చెప్పారు. కాబట్టి ఒక కంట్రీస్ ఏంటంటే రష్యా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించాయి. ఇప్పుడు వెస్ట్ ఏషియాలోకి వెళ్దామంటే అక్కడ కూడా ఏమైంది, ఇక్కడ ఇరాన్ యొక్క ఎనిమీ కంట్రీ, ఇరాన్ యొక్క ఫ్రెండ్స్ యుఎస్ యొక్క ఫ్రెండ్స్ ఈ నేటో కంట్రీస్. కాబట్టి ఇరాన్కి నేటో కంట్రీస్ ఏమవుతాయి, ఫ్రెండ్స్, ఎనిమీ విల్ బి ఎనిమీ. సో ఇప్పుడు ఈ నేటో కంట్రీస్ కూడా ఇరాన్కి ఎనిమీ అనమాట. కాబట్టి ఆయిల్ వెస్ట్ ఏషియా నుంచి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తాయి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వెళ్తాయి. సో అకార్డింగ్ టు అన్క్లాజ్ ఇప్పుడు ఈ నేటో కంట్రీస్ ఇరాన్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ ఆయిల్ తెచ్చుకోవాలన్నట్లయితే ఇరాన్ పర్మిషన్ ఇస్తుందా, నో. ఇరాన్ విల్ నాట్ గివ్ పర్మిషన్ ఫర్ దిస్ నేటో కంట్రీస్ టు పాస్ టు దిస్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఎందుకంటే ఈ నేటో కంట్రీస్ ఎవరికి ఫ్రెండ్, యుఎస్కి ఫ్రెండ్. యుఎస్ ఎవరు, ఇరాన్కి ఎనిమీ కాబట్టి. ఓకే, అండ్ అంతేకాదు ఈ కంట్రీ షిప్స్ వచ్చేసి వెళ్తుంటే వాటిని బ్లాస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ నేటో కంట్రీస్ నా. దేనికి, అటు రష్యా దగ్గరికి వెళ్ళడానికి లేదు, లేకపోతే వెస్ట్ ఏషియా దగ్గరికి వెళ్ళడానికి లేదు. సో కాబట్టి ఇప్పుడు యుఎస్ ఏముంటుందంటే నేటో కంట్రీస్ మీరు ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోండి ఆయిల్, నాకు సంబంధం లేదు. మీరు కావాలంటే యుఎస్లో తీసుకోవచ్చు, కావాలంటే వెస్ట్ ఏషియాలో తీసుకోవచ్చు. కానీ వెస్ట్ ఏషియాకి వెళ్ళాలంటే ఫర్ షూర్ వాళ్ళు ప్రాపర్ ప్యాట్రోలింగ్,
ప్రాపర్ సర్వీసెస్ అండ్ అలాగే ఎక్కువ సెక్యూరిటీ ఎస్కాట్ తోటి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క హైలైట్స్ అండ్ ఇది మీనింగ్ అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఆ ఆర్టికల్ టైటిల్ చదివితే కూడా మీకు అర్థం కాదు, మీకు అసలు అన్క్లాస్ అంటే ఏంటి, నేటో అంటే ఏంటి, అసలు ఫ్రెండ్లీ నేషన్స్ ఏంటి, ఎనిమిక్ నేషన్స్ ఏంటి, అండ్ ఇరాన్ యొక్క పవర్ ఏంటి అన్క్లాస్ ప్రకారం, అవన్నీ తెలుసుంటేనే ఇప్పుడున్న ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. సో మీరు 2025 ప్రిలిమ్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక 6 కంట్రీస్ ఇచ్చేసి విచ్ ఆర్ ద కంట్రీస్ పార్ట్ ఆఫ్ నేటో అని అడిగారనమాట. ఎందుకు 2025లో క్వశ్చన్ అడిగారంటే 2024లో స్వీడన్ కొత్త మెంబర్గా ఈ నేటోలో జాయిన్ అయిందనమాట. అందుకే 2025లో మీకు క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఈసారి మళ్ళీ మీకు అన్క్లాస్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే నేటో మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, వెస్ట్ ఏషియాలోని ఆయిల్ ఫీల్డ్స్, గ్యాస్ ఫీల్డ్స్, అవన్నీ నేను కొన్ని షార్ట్స్ కూడా చేస్తున్నానండి, ఎస్పెషలీ ఫర్ యూ పీపుల్ టు గెట్ బెనిఫిట్. మేబీ ఈ రోజు రేపు 2-3 వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి, ఎస్పెషలీ బౌండరీ లైన్స్ గురించి అండ్ ఈవెన్ ఎల్ఎన్జీ గురించి కూడా ఎల్పిజి గురించి కూడా అనమాట. సో ఒకసారి మీరు చూసుకోండి ఆ షార్ట్స్ కూడా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి షార్ట్స్ని రివైజ్ చేసుకున్నా కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి న్యూస్లో అని తెలుస్తుంది. ఎందుకంటే ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద నేను షార్ట్స్ చేస్తాను, అదర్ టాపిక్స్ ఐ వోంట్ డూ షార్ట్స్ అనమాట. ఓకే, సో ఇదండి మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోవాల్సింది. ఓకే, ఇక్కడ ఆర్టికల్ చూసుకున్నట్లయితే యుఎస్ ప్రెసిడెంట్ లాస్ట్ అంటే వర్బల్గా వాళ్ళ యొక్క అలైస్కి ఏం చెప్పారు అంటే, మీరు ఆయిల్ సప్లైస్ కానీ గ్యాస్ సప్లైస్ కానీ మీరు ఎక్కడైనా తెచ్చుకోండి, నాకు అవసరం లేదు, అండ్ యూ కెన్ గెట్ ఫ్రమ్ యుఎస్ నుంచి కానీ ఇజ్రాయెల్ నుంచి కానీ తెచ్చుకోండి అన్నట్టు చెప్పాడనమాట. సో ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క బేసిక్స్ చూసుకున్నట్లయితే ఇది 1960sలో ఫామ్ అయిందనమాట. 1960s కంటే ముందు 1945లో వరల్డ్ వార్ II అనేది ఎండ్ అయింది. వరల్డ్ వార్ II ఎండ్ అయిన తర్వాత చాలా మంది పీపుల్ యొక్క లైఫ్ లాస్ అవ్వడం, ప్రాపర్టీ లాస్ అవ్వడం, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ చాలా కంట్రీస్లో రావడం వల్ల 1960sలో అసలు ఫిజికల్గా వార్కి వెళ్ళకూడదు అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు అనమాట. దాని తర్వాత వరల్డ్ అంతా కోల్డ్ వార్ పీరియడ్లోకి వెళ్ళింది. సో కోల్డ్ వార్ అంటే కత్తులు కట్టాలు బాంబులు వేసుకోవడాలు కాకుండా లోపల తిట్టుకోవడాలు అలాంటివి అనమాట. ఓకే, ఆ కోల్డ్ వార్ టైంలో 2 పవర్ బ్లాక్స్ ఫామ్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ ఒక సైడ్ ఉందన్నమాట, సెకండ్ సైడ్ ఏమో యుఎస్ఎస్ఆర్ ఉందన్నమాట. యుఎస్ఎస్ఆర్ ఒక సైడ్, యుఎస్ఏ ఒక సైడ్. ఆ టైంలో యుఎస్ఏ ఒక మిలిటరీ అలయన్స్ని ఫామ్ చేసింది, ఎందుకంటే సెక్యూరిటీ పీస్ ప్రొవైడ్ చేయడానికి. అదే నేటో. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అండ్ దీనికి అపోజిట్గా యుఎస్ఎస్ఆర్ కూడా ఒక గ్రూపింగ్ని తీసుకొచ్చింది, అదేంటంటే వార్సా ప్యాక్ట్. సో మీరు ఈ వార్సా ప్యాక్ట్ నేటో గురించి క్లియర్గా తెలుసుకోవాలి, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే, సో నేటో చూసుకున్నట్లయితే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అరౌండ్ 32 మెంబర్ కంట్రీస్ అయితే ఇప్పుడు మనకు ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఆర్గనైజేషన్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే ప్రమోషన్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ అమాంగ్ ద మెంబర్ స్టేట్స్. ఓకే, సో మెంబర్ స్టేట్స్ ఏంటి అంటే ఈ యొక్క నేటో ఫామ్ అయినప్పుడు ఫౌండింగ్ మెంబర్స్ ఉండేవారు, దాని తర్వాత స్లోగా వేరే కంట్రీస్ కూడా ఇందులో యాడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఫౌండింగ్ మెంబర్స్ చూసుకున్నట్లయితే బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యూకే, యుఎస్. ఈ కంట్రీస్ అన్ని ఫౌండింగ్ మెంబర్స్. దాని తర్వాత వేరే కంట్రీస్ కూడా యాడ్ అయ్యాయి, అవి ఏంటంటే గ్రీస్, టర్కీ, జర్మనీ, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, హంగేరీ, పోలాండ్, బల్గేరియా, ఎస్తోనియా, లాట్వియా, లిథుయానా, రొమేనియా, స్లోవేనియా, అల్బేనియా, క్రొయేషియా, మాంటెనిగ్రో. అండ్ రీసెంట్గా 3 కంట్రీస్ జాయిన్ అయ్యాయి 2020లో. 2020లో నార్త్ మాసిడోనియా, 23లో ఫిన్లాండ్, 24లో స్వీడన్. 24లో స్వీడన్ జాయిన్ అయింది కాబట్టి 2025లో క్వశ్చన్ వచ్చిందనమాట. ఓకే, ఇలా మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా టు సీ మోర్ హీట్ వేవ్ డేస్ సేస్ ఐఎండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ మీరు కీవర్డ్స్ చూసినట్లయితే మనకి హీట్ వేవ్ అని ఉంది,
నెక్స్ట్ వచ్చేసి ఐఎండి. సో హీట్ వేవ్స్ ఎక్కడ చదువుకుంటారు అంటే జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీలో చదువుకుంటారు. అండ్ ఐఎండి గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ జిఎస్ పేపర్ 3లో చదువుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీకు హీట్ వేవ్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది యూపీఎస్సీలో. మీకు యూపీఎస్సీలో క్వశ్చన్ ఫార్మాట్స్ తెలిసినట్టయితే మీకు చాలా రకాల ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు క్వశ్చన్ ఫస్ట్ ఫార్మాట్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హీట్ వేవ్స్ అని చెప్పేసి ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి విచ్ ఆర్ కరెక్ట్ ఆర్ హౌ మెనీ ఆర్ కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. దట్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ వచ్చేసి మనకి అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా అసర్షన్ ఏమో హీట్ వేవ్స్ గురించి ఇచ్చేసి రీజనింగ్ ఇచ్చేసి మీకు ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లో కూడా క్వశ్చన్ రావచ్చు. అండ్ థర్డ్, లాస్ట్ టైం యూపీఎస్సీ ఒక కొత్త ఫార్మాట్ ఇచ్చింది. అవేంటంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇచ్చేసి స్టేట్మెంట్ 1 ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై 2 and 3 స్టేట్మెంట్స్. 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్ బట్ ఓన్లీ 1 ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, బోత్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పి అలా కొత్త టైప్ ఆఫ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇన్ దిస్ ఫార్మాట్లో కూడా మీకు హీట్ వేవ్స్ పైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎండి మీద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు, లేకపోతే పేర్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. సో ఐఎండి లాగా మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ WMO వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, అండ్ నెక్స్ట్ మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, IUCN, సైట్స్, అలా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో అలా ఇచ్చేసి వాటి యొక్క ఎయిమ్స్ కానివ్వండి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి ఇలా 3 కాలమ్ ఫార్మాట్లో పేర్ బేస్డ్ క్వశ్చన్ వస్తే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అందులో కూడా హౌ మెనీ ఆఫ్ అబౌవ్ పేర్స్ ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ దట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం హీట్ వేవ్స్ గురించి చూసుకున్నట్లయితే ఐఎండి ఒక ఫోర్కాస్ట్ చేసింది. ఏంటి, రాబోయే రోజుల్లో మనకి మార్చ్ నుంచి ఆల్రెడీ మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ కదా, ఏప్రిల్ నుంచి మనకి మే వరకు నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ అనేవి ఎక్కువ ఉండొచ్చు. చాలా రాష్ట్రాలలో మనకి హీట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ హీట్ వేవ్స్ నార్మల్గా 3 నుంచి 15 డేస్ ఎక్కువగా, నార్మల్తో పోలిస్తే 3 డేస్ నుంచి 15 డేస్కి ఎక్కువగా కూడా మనకి ఉండే ఛాన్సెస్ ఉందని చెప్పి రిపోర్ట్ చెప్పింది అనమాట. ఓకే, ఐఎండి గురించి చూసుకున్నట్లయితే ఇది మనకి ఇండిపెండెన్స్ రాకంటే ముందు అంటే 1875లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఏజెన్సీ అనమాట. అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెటీరియలాజీ. ఓకే, వెదర్ రిలేటెడ్గా ఇది పనిచేయడం జరుగుతుంది. అండ్ ఇది ఏ మినిస్ట్రీ అండ్ ఏజెన్సీ కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం జరుగుతుంది. దీని ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద 6 రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్స్ అన్నమాట. ఓకే, దీని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే వెదర్కి సంబంధించిన అప్డేట్స్, ఎవరైతే వెదర్ రిలేటెడ్ వలనబుల్గా ఉంటారో లైక్ అగ్రికల్చరిస్ట్ కానివ్వండి, ఇరిగేషన్, షిప్పింగ్, ఏవియేషన్, ఆఫ్ షోర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, వాళ్ళందరికీ టైం టు టైం ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అనేవి పంపిస్తూ ఉండాలి. అండ్ అంతేకాకుండా ఏమైనా సివియర్ వెదర్ ఫెనామినా వచ్చే అవకాశం ఉంది అనుకుంటే లైక్ సైక్లోన్స్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్లో ఫామ్ అవ్వడం కానీ, నార్వెస్టర్స్, డస్ట్ స్టార్మ్స్, అలాగే హెవీ రెయిన్ఫాల్, క్లౌడ్, హెయిల్స్, హీట్ వేవ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అండ్ అంతేకాకుండా అగ్రికల్చర్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ నేషన్ బిల్డింగ్ యాక్టివిటీస్కి కూడా వాళ్ళు స్టాటిస్టిక్స్ అనేది పంపిస్తూ ఉండాలి. అండ్ ఈవెన్ వాళ్ళు రీసెర్చ్ కూడా ప్రమోట్ చేయాలి మెట్రలాజీ డిపార్ట్మెంట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ హీట్ వేవ్స్. హీట్ వేవ్స్ అంటే ఏంటంటే సాధారణ టెంపరేచర్ కంటే టెంపరేచర్ పెరిగితే దాన్ని హీట్ వేవ్ అంటాం. సో దీనికి కొన్ని క్రైటీరియా అయితే ఫాలో అవ్వాలి. సో ఐఎండి ఏం చెప్తుంది అంటే ప్లేన్స్లో 40 degrees సెంటిగ్రేడ్ ఆర్ 40 కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని హీట్ వేవ్ అంటాము ప్లెయిన్ ఏరియాస్లో అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోస్టల్ ఏరియాస్. కోస్టల్ ఏరియాస్ మనకు వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ ఎవాపరేషన్ వల్ల క్లౌడ్స్ ఫామ్ అయ్యి కొంత ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట టెంపరేచర్. అందుకే కోస్టల్ ఏరియాస్లో 37 degrees ఆర్ మోర్ దెన్ 37 degrees సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ ఉన్నట్లయితే దాన్ని హీట్ వేవ్గా పరిగణిస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిల్లీ ఏరియాస్. సో
సో మనం సర్ఫేస్ నుంచి పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి హిల్లీ ఏరియాస్లో 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ మోర్ దాన్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నట్లయితే దాన్ని హీట్ వేవ్ అని అంటామని చెప్పారు. అండ్ అంతేకాకుండా డిపార్చర్ బేస్ చూసుకున్నట్లయితే హీట్ వేవ్స్ అంటే నార్మల్ టెంపరేచర్ కంటే 4.5 to 6.4 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ ఎక్కువ ఉంది అని మనకు తెలిసినట్లయితే దాన్ని నార్మల్ హీట్ వేవ్ అంటారు. ఇన్ కేస్ అక్కడ టెంపరేచర్ 6.5 డిగ్రీస్ ఎక్కువ ఉంది కంటే ఎక్కువగా ఉంది అన్నట్లయితే దాన్ని సివియర్ హీట్ వేవ్ అని అంటారనమాట. సో దీనికి గల కాజెస్ ఏంటంటే ఫస్ట్ హై అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉండడం. హీట్ వేవ్స్ అక్కర్ వెన్ హై అట్మాస్ఫియర్ ప్రెషర్ సిస్టమ్ స్టాల్స్ ఓవర్ ఏ రీజన్. ఏదైనా రీజన్లో మనకి హై అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉన్నట్లయితే ఏమవుతుంది, అక్కడ హీట్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. దాని గురించి కొంత డీటెయిల్స్ తెలుసుకుందాం. నార్మల్గా మనకి హై టెంపరేచర్ ఉందనుకోండి, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, నేల గాలి అక్కడున్న నీరు కూడా హీట్ ఎక్కి అవి పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ప్రాపర్టీ ఆఫ్ ఎయిర్ ఏంటంటే ఎప్పుడైనా సరే అది వేడెక్కినప్పుడు దాని వెయిట్ అనేది తక్కువ అయిపోయి అది ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంది అనమాట. దానివల్ల ఇక్కడ మనకి లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఎయిర్ వాటర్ వేపర్ ఎస్కేప్ అయిన తర్వాత కొంత డిస్టెన్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత అవి కండెన్స్ అయ్యి క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, క్లౌడ్స్లో వాటర్ డ్రాప్లెట్స్ అనేవి అంతా డిపాజిట్ అయిన తర్వాత క్లౌడ్ కెన్ నాట్ హోల్డ్ దట్ వెయిట్. అప్పుడు ఏమైందంటే గ్రావిటీ వల్ల రెయిన్ ఫాల్ అనేది వస్తుంది అనమాట. ఈ రెయిన్ ఫాల్ వచ్చింది అంటే ఫర్ షూర్ ఏమవుతుంది, టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఇఫ్ వీ హ్యావ్ లో ప్రెషర్, దీనికి ఎగ్జాక్ట్లీ అపోజిట్గా మనకి హై ప్రెషర్లో అవుతుంది. హై ప్రెషర్ అంటే ఏంటంటే మనకి అక్కడ నార్మల్గా కొంత తక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో హై ప్రెషర్ వచ్చేసరికి ఎయిర్ అనేది డిసెండింగ్ అవుతుంది, పైకి వెళ్ళదు. కాబట్టి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవ్వవు. క్లౌడ్స్ ఫామ్ అవ్వవు అంటే రెయిన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ లేదు. కాబట్టి హై అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్లో మనకి హీట్ వేవ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ వేరియేషన్స్. ఈసారి మనకి ఎల్ నీనో ఉండొచ్చు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. సో ఎల్ నీనో అంటే మనకి ప్రాపర్గా రెయిన్ ఫాల్ ఉండదు అండ్ ఈవెన్ టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కూడా ఈసారి హీట్ వేవ్ నెంబర్ ఆఫ్ డేస్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాట్ అండ్ డ్రై కండిషన్. ఎస్పెషలీ డ్రాట్ అంటే ఏంటంటే మనకి వర్షాలు సరిగా పడకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్లో ఉండాల్సిన మాయిశ్చర్ కంటెంట్ కూడా సాయిల్లో ఉండదు, అది కూడా ఎవాపరేట్ అయిపోతుంది. దానివల్ల మనకి సాయిల్ చాలా లూజ్గా అలాగ అనిపించి దే కెన్ గెట్ మోర్ హీట్, అవి మోర్ హీట్ అనేది చేస్తాయన్నమాట. సో అలా మనకి డ్రాట్స్ డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు కూడా హీట్ వేవ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ విండ్ ప్యాటర్న్స్, విండ్ మూవ్ అయ్యే ప్యాటర్న్ కూడా చేంజ్ అయినప్పుడు కూడా మనకి ఇలా హీట్ వేవ్స్ అనేవి వస్తాయి. అండ్ ఈవెన్ జాగ్రఫీ అండ్ టోపోగ్రఫీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ వ్యాలీ రీజన్స్ నార్మల్గా ఆ ఏరియాలో ఎక్కువ హీట్ని ట్రాప్ చేస్తాయి అన్నమాట. సో కంపేర్ టు మనకి ఏదైనా కంట్రీ సీ బౌండరీ ఉన్నట్లయితే అక్కడ తక్కువ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. కానీ ల్యాండ్ లాక్డ్ ఉంటే మాత్రం ఫర్ షూర్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్ ఆఫ్ జియోగ్రఫీ అనమాట. అండ్ అంతేకాకుండా హ్యూమన్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎక్కువగా వెహికల్స్ యూజ్ చేసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయడము, అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్ రిలీజ్ అవ్వడం వల్ల క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా అర్బన్ హీట్ ఐలాండ్ కూడా, అర్బన్ ఏరియాస్లో మనం కంక్రీట్ ఎక్కువ యూజ్ చేయడము, సిమెంట్ రోడ్లు ఎక్కడ అసలు మట్టే కనిపించదు మనకి, అండ్ ఈవెన్ డాంబర్ రోడ్లు వేయడము, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కొన్ని ఫ్లోర్స్వి కట్టడం వల్ల ఈ సిమెంట్ ఈ కంక్రీట్ ఏం చేస్తుంది అంటే హీట్ని ట్రాప్ చేస్తుంది అనమాట. దానివల్ల ఈవినింగ్ టైం మనకి 6, 6:30, 7 అయినా కూడా అర్బన్ ఏరియాస్లో చాలా వేడిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే పల్లెటూరులో అయితే మనకి 5 కాగానే చల్లగాలి అంతా వస్తుంటుంది. బట్ అర్బన్ ఏరియాస్ ఇట్ వోంట్ హ్యాపెన్. దా ఫినామినానే ఇలా అర్బన్ హీట్ ఐలాండ్ అంటాము. అండ్ అర్బన్ హీట్ ఐలాండ్ మీద 2022లో మెయిన్స్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఒక ఇమేజింగ్ ఇంట్రెస్టింగ్గా పెట్టాను. సో ఇమేజ్ ఇంటర్నేషనల్ ఎడిషన్లో నాకు కనిపించింది. అండ్ ఐ ఫైండ్ దట్ ఈసారి ఫర్ షూర్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద వచ్చే ఛాన్సెస్ చాలాసార్లు చెప్పాను కదా. ఎందుకు అంటే SIR తీసుకొచ్చింది, దానివల్ల కాంట్రవర్సీ అయింది, సుప్రీం కోర్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది, ప్రెసిడెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్, 142 ప్రెసిడెంట్ రిఫరెన్స్ అదంతా న్యూస్లో ఉంది కదా.
అండ్ అంతేకాకుండా సిఈసి రిమూవల్ ప్రాసెస్ కూడా పార్లమెంట్లో పెట్టాలి, ముందు వెనుక చూస్తూ ఉన్నారు. అండ్ మన ఎలక్షన్ కమిషన్ కూడా చాలా రీఫార్మ్స్ అయితే తీసుకొచ్చింది ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో అందుకని మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి ఈ ప్రిలిమ్స్లో. కంపల్సరీ A to Z ఎలక్షన్స్ గురించి తెలుసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్స్, వాళ్ళ యొక్క ఫంక్షన్స్, రోల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అపాయింట్మెంట్ ప్రాసెస్, రిమూవల్ ప్రాసెస్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, 1951, అలాగే ఎలక్టోరల్ రీఫార్మ్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. లక్ష్మీకాంత్లో క్లియర్గా చాప్టర్ వైజ్ ఉన్నాయి, ఒక్కసారి ఆ చాప్టర్ని క్లియర్గా చదవండి. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఇక్కడ మనకి హౌస్ బోట్స్, హౌస్ లాగానే ఉన్నాయి కదా బోట్స్, వాటిని హౌస్ బోట్స్ అంటారు అనమాట. ఇవి కేరళలో మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. సో హౌస్ బోట్స్ ని వెమ్మనాడ్ లేక్ లో యూజ్ చేస్తూ ఒక స్వీప్, ఒక ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తుంది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ ప్రోగ్రామ్ పేరే స్వీప్ అనమాట, SVEEP, స్వీప్. స్వీప్ అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అనమాట. సో దీని మీద మీకు ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్వీప్ అని చెప్పి దాని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అండ్ ఇదే కాకుండా చాలా చేంజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ VVPATs అండ్ ఈవెన్ మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. సో అలా అవి కూడా తీసుకొని వాటిని కూడా ఇంటర్లింక్ చేస్తూ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఓకే, యూ హ్యావ్ టు బి థరో అనమాట. సో ఇక్కడ స్వీప్ గురించి చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీన్ని లాంచ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మన ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఓటర్ టర్న్అవుట్ ఉంటుంది, ఈవెన్ నాట్ మోర్ దెన్ 69%. కాబట్టి ఓటర్ టర్న్అవుట్ని ఎలాగైనా పెంచాలి అని చెప్పి ఓటర్కి అంటే పీపుల్కి అవేర్నెస్, ఎడ్యుకేషన్ చేయించడానికి లాంచ్ చేసిన స్కీమే స్వీప్ అనమాట. ఓకే, అసలు దేని మీద ఫోకస్ చేస్తున్నారు ఈ స్కీమ్, ఈ స్వీప్ ప్రోగ్రాంలో అంటే ఫస్ట్ వచ్చేసి ఓటర్ టర్న్అవుట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు అండ్ జెండర్ గ్యాప్ని వాళ్ళు తగ్గించాలనుకుంటున్నారు. ఓటర్ ఎన్రోల్మెంట్లో అండ్ టర్న్అవుట్లో కూడా ఉమెన్కి అండ్ మేల్కి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ జెండర్ గ్యాప్ని కూడా తగ్గించాలి అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్క్లూజన్ ఆఫ్ ఆల్ నాన్ ఓటర్స్, మార్జినలైజ్ సెక్షన్స్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈవెన్ అర్బన్ ఏరియాలో ఉన్న యూత్ వాళ్ళకు కూడా లైక్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ చెయ్యాలి అని చెప్తున్నారు. అండ్ ఈ స్కీమ్ ద్వారా రూరల్ ఏరియాస్లో అండ్ అర్బన్ ఏరియాస్లో చాలా అవగాహన తీసుకురావాలి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ ఓటర్ అని అనుకుంటున్నారు అనమాట. అండ్ ఈవెన్ క్వాలిటీ ఆఫ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇదనమాట. కాకపోతే ఎలా చేస్తారు అంటే ఫస్ట్ వచ్చేసి క్యాంపెయిన్స్ చేస్తారు, మనకి అడ్వర్టైజ్మెంట్స్, మనకి లోకల్లో టీవీ ఉంటుంది అండ్ ఈవెన్ రేడియోస్ ఉంటాయి, దాంట్లో క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా సోషల్ మీడియాని కూడా యూజ్ చేసుకుంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్, బల్క్ మెసేజెస్ అండ్ ఈవెన్ ఫేస్బుక్ అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌచర్స్ ఇవ్వడం కానీ, ఫ్లైయర్స్ పెట్టడం, పోస్టర్లు పెట్టడం లాంటివి కానీ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా కొన్ని ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ని కూడా పెడుతూ ఉంటారు, లైక్ వర్క్షాప్స్, సెమినార్స్ అండ్ రోడ్ షోస్ అలాంటివి. అండ్ కొన్నిసార్లు కల్చరల్ ఈవెంట్స్ కూడా చేస్తారు, లైక్ కన్సర్ట్స్ పెట్టడం కానీ, ఎగ్జిబిషన్స్, అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ తీసుకురావడం, ఓటర్ ఎడ్యుకేషన్, ఎంటర్టైనింగ్, ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ NGOs, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ ఎంటిటీస్తో కూడా వాళ్ళు కొలాబరేట్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేసేది కొన్ని ఏరియాస్ మీద, లైక్ యూత్ మీద, ఉమెన్ అండ్ మార్జినల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ మీద వాళ్ళు ఫోకస్ చేసి వీళ్ళ యొక్క ఓటర్ టర్న్అవుట్ ఇంక్రీజ్ అయ్యేలా చేస్తారనమాట. సో ఇది స్వీప్ ప్రోగ్రామ్ గురించి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎర్త్స్ ఆర్బిట్స్ ఆర్ ఫిల్లింగ్ అప్ బికాస్ గవర్నెన్స్ హ్యాజంట్ కెప్ట్ పేస్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనందరికీ తెలుసు మనం లాంచెస్ చాలా చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఇండియాలో ఉన్న స్పేస్ ఆర్గనైజేషన్ పేరేంటి, ఇస్రో. ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, లైక్ దాట్ మనకి యూఎస్ఏలో నాసా ఉంది, యూరోపియన్ యూనియన్ సంబంధించి ESA ఉంది, జపాన్కి జాక్సా ఉంది. సో అలా డిఫరెంట్ కంట్రీస్కి, ప్రతి కంట్రీకి వాళ్ళ యొక్క స్పేస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అయితే ఉంది. సో మనం ఏం చేస్తున్నాము అంటే సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ చుట్టూ మనకి డిఫరెంట్ ఆర్బిట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆర్బిట్స్ కూడా ఇంతకుముందు మనం క్లియర్గా చూసుకున్నాం PSLV, GSLV చదివినప్పుడు.
సో ఇది లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, అండ్ ఇది వచ్చేసి హై ఎర్త్ ఆర్బిట్. మనం ఏం చేస్తున్నాం, రాకెట్ లాంచ్ చేసేసి ఈ యొక్క ఆర్బిట్లో, లో ఎర్త్ ఆర్బిట్లో డిఫరెంట్ శాటిలైట్స్ అనేవి అన్నీ పెడుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఒక శాటిలైట్ నార్మల్గా ఎన్ని ఇయర్స్ పనిచేస్తుంది, మాక్సిమం 5 years 6 years అలా పనిచేస్తుంది. దాని యొక్క కాల పరిమితి అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క శాటిలైట్ అనుకోండి, దీని కాల పరిమితి అయిపోయింది, దాన్ని తీసుకొస్తున్నాం మళ్ళీ బ్యాక్ అంటే వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ దట్. మనం ఎక్కించడమే తప్ప దించడాల గురించి ఆలోచించట్లా. దానివల్ల ఏమవుతుంది అంటే ఆర్బిట్లో స్పేస్ డెబ్రిస్ అనేది చాలా రెట్లు పెరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఈవెన్ స్పేస్లో మనకి గ్రావిటీ ఉండదు కాబట్టి, చాలా మూవీస్ చూసే ఉంటారు, గ్రావిటీ మూవీ, అంతరిక్ష్ అలాంటి మూవీస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది అక్కడ గ్రావిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏమైనా సరే ఫ్లోట్ అవుతూ ఉంటాయి, వాటికి ప్రాపర్గా ఒక డైరెక్షన్ అనేది ఉండదు, మూవ్ అవుతూనే ఉంటాయి కదా. సో అక్కడ మనకి ఈవెన్ ఒక చిన్న కాయిన్, 5 rupees కాయిన్, 1 rupee కాయిన్, 10 rupee కాయిన్ కంటే చిన్న డెబ్రిస్ ఉన్నా కూడా చాలా ప్రమాదకరం అంటున్నారు. ఎందుకంటే అది ఇర్రెగ్యులర్గా వచ్చి వేరే దాన్ని టచ్ చేయడం వల్ల బ్లాస్ట్ అయిపోతుంది. అలా బ్లాస్ట్ అయిపోవడం వల్ల డిఫరెంట్గా అవి చెల్లాచెదరైపోతాయి, దాని యొక్క పనితీరు ఆగిపోతుంది. అండ్ ఈవెన్ మనం కొన్నిసార్లు కమ్యూనికేషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, నేవిగేషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. సో అందుకని మనం స్పేస్ని కూడా గవర్నెన్స్ చేయడానికి ఒక లా అనేది ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఒక లా తీసుకొచ్చాము, దాని పేరు ఏంటంటే ఔటర్ స్పేస్ ట్రీటీ ఇన్ 1967 టైంలోనే మనం ఒక ట్రీటీ తీసుకొచ్చాం. కాకపోతే అది ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు అని అంటున్నారు. మనం ఒక కొత్త లాని తీసుకొచ్చేసి స్పేస్ని కంట్రోల్ చేయాలి అని చెప్పారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఔటర్ స్పేస్ ట్రీటీ గురించి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దాని గురించి ఇప్పుడు చూద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది 1967లో తీసుకురావడం జరిగింది. 1967 ఎందుకు? సో మీరు కొంత బ్యాక్కి వెళ్ళినట్లయితే 1960s ఆ టైంలో కోల్డ్ వార్ ఎరా ఉంది అని చెప్పాను కదా. ఆ కోల్డ్ వార్ టైంలో యుఎస్ఎస్ఆర్ 2 పవర్ బ్లాక్స్గా మారాయి. సో ఓన్లీ ఆన్ ల్యాండే కాకుండా యుఎస్ఎస్ఆర్ చాలా స్పేస్ లాంచెస్ చేసింది. యుఎస్ఏ ఉంటుందా, నేను తక్కువ తిన్నాను అని చెప్పి ఇది కూడా ఎక్కువ స్పేస్ లాంచెస్ చేస్తుంది అనమాట. దాంతో ఎక్కడ వెపనైజేషన్ ఆఫ్ ఔటర్ స్పేస్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఔటర్ స్పేస్ ట్రీటీని తీసుకొచ్చారు. OST 1967 తీసుకొచ్చారనమాట. అండ్ ఇందులో ఉన్న ప్రొవిజన్స్ హైలైట్స్ ఏంటంటే, ఈ ట్రీటీ అనేది స్పేస్ని స్పేస్లో ఉన్న సెలెస్టియల్ బాడీస్ని, ప్లానెట్స్ని, శాటిలైట్స్ని ఓన్లీ పీస్ఫుల్ పర్పస్కే యూజ్ చేయాలి అని చెప్పారనమాట. అండ్ అంతేకాదు న్యూక్లియర్ వెపన్స్ కానీ, మాస్ డిస్ట్రక్షన్ సంబంధించిన బాంబులు కానీ అవుటర్ స్పేస్లో పెట్టకూడదు అని చెప్పి స్ట్రిక్ట్గా వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా అసలు ఏ గవర్నమెంట్ అక్కడున్న సెలెస్టియల్ బాడీస్ని ఆర్ఎల్ స్పేస్ని మాత్రం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా లేదు, ఎందుకంటే స్పేస్ ఈజ్ ఎ గ్లోబల్ కామన్ అని చెప్పింది అనమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, నో గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ రైట్స్ టు ఎక్స్ప్లోర్ ఆర్ యూజ్ పర్టికులర్ రీజన్. ఏ రీజన్ అయినా సరే పర్టికులర్గా యూజ్ చేసుకోవాల్సిన రైట్ ఎవరికి లేదు అని చెప్పింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ USA ఫస్ట్ కంట్రీ టు రీచ్ మూన్, అట్లా అని కంప్లీట్గా మూన్ నాదే అని USA అంటే మనం ఊరుకుంటామా? నో, దట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ దిస్ ఔటర్ స్పేస్ ట్రీటీ అనమాట. అంతేకాకుండా ఇంకొక పాయింట్, రీసెంట్గా సునీత విలియమ్స్ కూడా అక్కడ చిక్కుకున్నారు కదా. సో దాని బేస్ కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఈ ఔటర్ స్పేస్ ట్రీటీ ఏం చెప్తుంది అంటే, గవర్నమెంట్స్ అన్ని కలిపి ఎవరైనా ఆస్ట్రోనాట్స్ అక్కడ చిక్కుకున్నట్లయితే, ట్రబుల్లో ఉన్నట్లయితే వాళ్ళ కంట్రీ అనే కాదు ఏ కంట్రీ అయినా హెల్ప్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క ఔటర్ స్పేస్ ట్రీటీ స్పేస్లో ఉన్న ఈకో సిస్టమ్ని కన్జర్వ్ చేయాలి అండ్ ఈవెన్ కంటామినేషన్ అవ్వకుండా చూసుకోవాలి అని కూడా ఈ యొక్క ట్రీటీ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఈ ట్రీటీ గురించి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి ఆల్రెడీ నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాము. కాకపోతే ఒక ఇంపార్టెంట్ యాడ్ ఆన్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫిబ్రవరి మంత్లో 5.2% ఉంది. ఇండస్ట్రీస్ బాగానే చేస్తున్నాయి అని చెప్పుకున్నాం కదా. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40% ఆఫ్ కాంట్రిబ్యూషన్
కోర్ ఇండస్ట్రీస్దే ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ కోర్ ఇండస్ట్రీస్ కూడా 8 ఉంటాయని చెప్పి ఒక నిమోనిక్ ఇచ్చాను. ఫర్న్స్ 3 FERNSCCC. F for fertilizer, E for electricity, R for refineries, N for natural gas, S for steel. 1C for coal, 1C for crude oil, 1C for cement అని చెప్పుకున్నాం కదా. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ కోర్ ఇండస్ట్రీస్ ఓన్లీ 2.3% మాత్రమే గ్రోత్ ఉంది. అంటే ఈ కోర్ ఇండస్ట్రీస్ కాకుండా మిగతా ఇండస్ట్రీస్ దీన్ని కాంట్రిబ్యూట్ చేశాయి, కానీ ఆ మిగతా ఇండస్ట్రీస్ని ఇక్కడ అంత హైలైట్ చేయలేదు అని చెప్పి ఆర్టికల్ చెప్పింది. అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే కౌంటింగ్ పీపుల్ ఈజ్ నాట్ కౌంటింగ్ డిజాస్టర్ రిస్క్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, అండ్ దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదేంటంటే 16th ఫినాన్స్ కమిషన్కి సంబంధించింది. సో మనకి 2026లో మనకి 16th ఫినాన్స్ కమిషన్ వచ్చింది కదా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ దీన్ని చేస్తారనమాట, ఫినాన్స్ కమిషన్ని. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుందో ఆ ట్యాక్సెస్ని స్టేట్స్తో షేర్ చేయాలన్నమాట. దాన్ని గైడ్ చేసేది ఫినాన్స్ కమిషన్. ఓకే, ఇప్పుడు ఆర్టికల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఉంది. సో మనందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, వెహికులర్ పొల్యూషన్ పెరుగుతుంది, మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అంటున్నాము, ఇంక్రీజింగ్ ఆఫ్ సీ లెవెల్ అంటున్నాము, అండ్ రీసెంట్గా మనం అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్, వైల్డ్ ఫైర్స్ అండ్ ఈవెన్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్ రిపోర్ట్ అవన్నీ చూసాం న్యూస్లో. అంటే మన ఇండియాకి వల్నరబిలిటీ ఎక్కువగా ఉంది అని క్లియర్గా తెలుస్తుంది, డిజాస్టర్ రిలేటెడ్ వల్నరబిలిటీ. ఓకే, సో ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ కొంత అమౌంట్ ఆఫ్ ఫండ్ని డిజాస్టర్ మేనేజ్మెంట్కి పెట్టుకోండి అని చెప్పింది అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ నేను స్టేట్ తీసుకుంటున్నాను, పెద్ద స్టేట్, ఇది స్టేట్ 1 అనుకోండి, ఇది స్టేట్ 2, కొంచెం చిన్నగానే గీసాను కదా. ఓకే, ఇక్కడ క్రైటీరియా ఏంటి ఫస్ట్ అంటే ఇది సైజు పెద్దది అండ్ ఇక్కడ పాపులేషన్ కూడా పెద్దగా ఉంది అని అనుకుందాము. ఈ స్టేట్లో సైజు చిన్నది, పాపులేషన్ లో పాపులేషన్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ క్రైటీరియా గుర్తుపెట్టుకోండి, సైజు అండ్ పాపులేషన్. అండ్ సెకండ్ క్రైటీరియా నేను కొంచెం పెన్ను మార్చి రాస్తున్నాను. ఈ స్టేట్ వచ్చేసి సెంట్రల్లో ఉంది, ఇక్కడ అంత పెద్దగా డిజాస్టర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఏం లేవు, హిమాలయాస్ లేవు కాబట్టి ల్యాండ్ స్లైడ్స్ అవలాంచెస్ ఉండవు. మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ అంత ఉండదు. కుదిరితే ఇక్కడ ఏముంటుంది మనకి, మహా అయితే డ్రాట్స్ కానీ ఆరల్స్ మనకి అగ్రికల్చర్ ఫెయిల్యూర్ కానీ ఆర్ హీట్ వేవ్స్ కానీ ఉంటాయి, అంతకుమించి ఏముంటుంది ఇక్కడ నాకు తెలిసినంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ హిమాలయాస్ దగ్గర ఉంది అనుకుందాం, ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరిగే ఛాన్స్ ఉన్నాయి, రీసెంట్గా అవలాంచెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, హిమాలయన్ రివర్స్ ఉంటాయి కాబట్టి ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అండ్ అంతేకాకుండా గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి కాబట్టి గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అండ్ ఈవెన్ రీసెంట్గా మనం వైల్డ్ ఫైర్స్ ఇన్ హిమాలయాస్ చూసాము. సో ఇన్ని డిజాస్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది సెకండ్ క్రైటీరియా అనుకోండి. సో ఏ స్టేట్కి ఎక్కువ ఫండ్స్ కావాలి, ఏ స్టేట్కి ఎక్కువ ఫండ్స్ కావాలి కదా. మీరు ఇవన్నీ చూసినట్లయితే పాపులేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టేట్కి ఎక్కువ ఫండ్స్ రావాలి. కానీ ఇప్పుడున్న ఫినాన్స్ కమిషన్ ఏం చేసింది అంటే ఈ పెద్ద స్టేట్స్కి ఎక్కువ పాపులేషన్ ఉన్న వాటికి ఎక్కువ ఫండ్స్ అనేది ఇచ్చారనమాట, కంపేర్డ్ టు దట్ ఆఫ్ స్టేట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డిజాస్టర్ రిస్క్ ఎక్కువ ఉన్న స్టేట్స్ కంటే కూడా దే టుక్ పాపులేషన్ ఇంటూ కన్సిడరేషన్ అని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది, అంతకుమించి చేయలేదు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫినాన్స్ కమిషన్ గురించి. ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, దీన్ని ప్రతి 5 yearsకి ఒకసారి ప్రెసిడెంట్ అనేది క్రియేట్ చేస్తారు. అండ్ ఏ ఆర్టికల్లో రాస్తుంది అంటే ఆర్టికల్ 280లో రాస్తుంది అనమాట. దీని యొక్క కాంపోజిషన్ చూసుకున్నట్లయితే మనకి చైర్పర్సన్ ఉంటారు అండ్ దాంతోపాటు 4 members కూడా ఉండడం జరుగుతుంది. దీని యొక్క కోర్ ఫంక్షన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ని స్టేట్స్కి డిస్బర్స్ చేస్తుంది, దాన్ని ట్యాక్స్ డెవల్యూషన్ అంటాం. అండ్ ఇందులో మనకి హారిజాంటల్ ట్యాక్స్ డెవల్యూషన్ అలాగే వర్టికల్ ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుంది. ఓకే, ఏ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవుతాయి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, జిఎస్టీ ఒకటి, అండ్ ఈవెన్ అదర్ ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ లోకల్ బాడీస్కి అయితే వాటి యొక్క ఫినాన్సెస్ ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలని కూడా
వీళ్ళు అయితే రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫినాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ అన్ని అడ్వైజర్, ఇట్ ఇస్ నాట్ బైండింగ్ అనమాట. ఓకే, ఈసారి క్వశ్చన్ 15th and 16th ఫినాన్స్ కమిషన్ని కంపేర్ చేస్తూ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు క్రైటీరియన్ చూసుకోండి. 15th, 16th ఉన్న తేడాలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి కాంట్రిబ్యూషన్ టు జీడిపి అనేది 10% 16th ఉంది. అండ్ ఇంకొకటి 16th లేనిది ఏంటంటే ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్, ఇలా 15th ఉంది, 16th లేదు. ఒక్క పారామీటరే కాన్స్టాంట్గా ఉంది 10%, అది ఏంటంటే ఫారెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏది పెరిగింది అంటే పాపులేషన్ పెరిగింది, అంటే 2.5% 15th కంటే 16th పెరిగింది. అండ్ మిగతా మూడిట్లో మాత్రం కాంట్రిబ్యూషన్ తగ్గింది. ఇన్కమ్ డిస్టెన్స్ ఇంతకుముందు 45 ఉండేది, ఇప్పుడు 42.5. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు 12.5 ఉండేది, ఇప్పుడు 10% అయింది. ఏరియా 15 నుంచి 10%కి మార్చారు. సో ఆన్ దిస్ యూ మే గెట్ ఏ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫినాన్స్ కమిషన్. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. Second వచ్చేసి it is constituted every 10 years by president. Third statement వచ్చేసి it recommends the distribution of tax revenues between union and states. Fourth వచ్చేసి its recommendations are binding on the government. ఇందులో ఏ స్టేట్మెంట్ రైట్, ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని కింద కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వీప్ గురించి అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఓటర్ అవేర్నెస్ అండ్ పార్టిసిపేషన్. థర్డ్ వన్ వచ్చేసి ఇట్ ఫోకస్ ఓన్లీ ఆన్ అర్బన్ ఓటర్స్. ఫోర్త్ వచ్చేసి ఇట్ ఇంక్లూడ్స్ కాంపోనెంట్స్ లైక్ ఇన్ఫర్మేషన్, మోటివేషన్ అండ్ ఫెసిలిటేషన్. ఇందులో కూడా ఏ కరెక్ట్ కింద కమెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్ బై దిస్ అండ్ కంక్లూడింగ్. అండ్ మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర కొత్త బ్యాచ్ నెక్స్ట్ మంత్లో ఉంటుంది. నెక్స్ట్ మంత్ April 20th విల్ బీ ఆర్ న్యూ బ్యాచ్ స్టార్టింగ్ డేట్ అనమాట. దానికంటే ముందే మీరు జాయిన్ అవ్వడం ట్రై చేయండి, ఎందుకంటే ముందు కొన్ని బేసిక్స్ క్లాసెస్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దట్ యూ విల్ బి నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ అదర్ సబ్జెక్ట్స్. ఓకే, క్లాసెస్లో కూర్చున్న తర్వాత మళ్ళీ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ మన దగ్గర మాత్రం Day 1 నుంచి ఆన్సర్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు కంప్లీట్గా మీరు బేసిక్ క్లాసెస్ చేయాల్సిందే, దేర్ ఇస్ నో చాయిస్. ఓకే, మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కోర్స్ గురించి, కోచింగ్ ఎలా ఉంటుంది, ఇన్స్టిట్యూట్ గురించి అనుకున్నట్లయితే ప్లీజ్ డు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513 అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ని విజిట్ అయ్యి కూడా యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉందండి. సో కమ్ అండ్ యూ కెన్ మీట్ అస్. ఓకే, దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 గురించి కూడా అప్డేటెడ్ రిలేటెడ్ షార్ట్స్ అయితే వీఆర్ రికార్డింగ్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు పోస్ట్ ఆన్ అవర్ ఛానల్. కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ విల్ బి గెటింగ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ రిగార్డింగ్ దిస్ ఎగ్జామినేషన్ గైస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.